నేను ఫుల్గా అయితే తినేసిన బిల్ అయితే నేను అట్లా ఎన్ఎస్ఏ వ్లాగ్స్ దగ్గర అయితే గడిచిన బిల్ అంతా. ఎందుకు బిల్లు గడిచానో ఈ పూర్తిగా వీడియో చూడండి. ప్రసాద్ అన్న ఎన్ఎస్ఏ అన్న ఏంటంటే ఫస్ట్ గోబీ అయితే ఆర్డర్ పెట్టారు. దీన్ని చూసిన వెంటనే ఫస్ట్ చికెన్ అనుకున్నా, తిన్న తర్వాత తెలిసింది ఇది గోబీ అని. మళ్ళీ నాకు ఇష్టమైన ఆఫ్ఘన్ చికెన్ అయితే తెప్పించుకునేది. దీని మీద గుడ్డు నాది అదే విచిత్రంగా. ఈ ఎన్నో ఆర్డర్ పెట్టుకున్న బొమ్మ అంతా చల్లబడిపోయింది. ఆడ తినేసిన తర్వాత ఇంట్రో చేసుకుంటారు, తింటా ఇంట్రో చేశారు, ఇంకా చల్లబడిపోవా. అబ్బా ఎన్ని సంవత్సరాలు అయింది మా గాజు గ్లాస్ లో థమ్స్అప్ దాకా సమ్మగా ఉంటుంది. అయితే ఒకప్పుడు ఇదే తాగేది. నేనేం ఆర్డర్ పెట్టుకుని అంటే బోన్లెస్ చికెన్ దమ్ బిర్యానీ అయితే పెట్టుకుని, ఎందుకంటే ఎముకలు ఉండవు, ఓన్లీ మెత్త పీసులే ఉంటాయి. నేను వీళ్ళందరికంటే బినమిన తినేసి చేతులు అయితే కడుక్కొని బిల్లు ఎత్తుకుని ఎన్ఎస్సీ అన్న చేతులు అయితే పెట్టేసిన. నేను కోయిట్లో ఉన్నప్పుడు కూడా అంతే, ఎన్ఎస్సీ అన్న వస్తే బిల్లు కట్టను అన్న దగ్గర కట్టించా. నేను తినేసిన తర్వాత ప్రసాద్ ఏమన్నాడు అంటే, తమ్ముడు మా ఇంటికి రా చాయ్ తాగుదురా అని చెప్పినాడు. ఇక్కడికి వచ్చే చాయ్ గా తావిచ్చింది బిస్కెట్లు, చాక్లెట్లు, జీడిపప్పు, బాదం పప్పు, మాడికాయలు అన్ని తినిపించింది అవుదిన. నేనైతే లపలప తినేసిన అన్ని. ఎన్ఎస్సీ అన్న ప్రసాద్ అన్న సిల్వర్ పే బటన్ ఏంటంటే చూసుకుంటా ఉన్నాడు, ఎందుకంటే ఆ మనిషికి రాళ్ళ పాపం. నీకు కూడా ప్లే బటన్ తొందరగా రావాలి ఎన్ఎస్సీ అన్న. మధ్యాహ్నం తిన్నాం, మళ్ళీ సాయంత్రం పూట చాయ్ అని చెప్పి తినేటి తినిపించారు. ఇప్పుడు మ్యాంగో జ్యూస్ కూడా ఇచ్చింది అవుదిన. పొట్ట అయితే ఫుల్ అయిపోయింది కాబట్టి ప్రేమతో ఇచ్చినప్పుడు వద్దాలని పొట్టలకు దోసేయడమే. ఫుల్గా తిన్నా, ఫుల్గా నిద్రపోవాలి.